హాయ్ అండి, అందరికీ నమస్తే. మిలియనియర్ వైఫ్ పార్ట్ 6. నన్ను క్షమించండి అని అంది వణుకుతున్న గొంతుతో. అప్పుడు తనకు సోరస్ భుజంపై తల పెట్టుకుని నిద్రపోయానని గుర్తుకొచ్చింది. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. వెంటనే తల కప్పుకుంది ఓనీతో. కారు దిగిన తర్వాత సోరస్ ఎలా అన్నాడు, నేరుగా నా రూమ్కి రా అని చెప్పి వెళ్ళిపోయాడు. నీలక్ష్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. నన్ను ఎందుకని తన గదికి పిలిచారు? ఒకవేళ నేను ఏమైనా తప్పు చేశానా? ఆయన నాపై కోపంగా ఉన్నారా అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళింది. ఆమె జీవితంలో జరుగుతున్న సంఘటనలు చాలా వేగంగా మారుతున్నాయి. అందుకే ప్రతి విషయాన్ని ఇక భయంతోనే చూస్తుంది నీలాక్షి. సూరజ్ గదిలో గంభీరమైన వాతావరణం ఉంది. అతను కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. నీలాక్షి నిశ్శబ్దంగా నిలబడింది. సూరజ్ ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడు సూరజ్ అడిగాడు, నువ్వు నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? నా ఇష్టం ఇందులో లేదని నీకు తెలుసు. మనం ఒకరినొకరు ఎప్పుడూ చూడలేదు కూడా. నీలక్షి సూరజ్ మాటలకు భయపడింది. నా అభిప్రాయం ఎవరూ అడగలేదు సార్, అది అలా జరిగిపోయింది అని అంది. అలా జరిగిపోయిందంటే అని సూరజ్ కోపంగా అడిగాడు నీలక్షిని. సూరజ్ మాటలకు నీలక్షి కన్నీళ్లు పెట్టుకుంది. నాకు ఎవరూ లేరు. నేను ఉంటున్న వాళ్ళే ఈ నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి చేసుకోకపోతే నన్ను ఖచ్చితంగా బయటకు పంపించేసేవారు. సూరజ్ ముఖం మాత్రం ఏ మాత్రం మారలేదు. నేను నీతో బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అది తప్పు అని నాకు అర్థమైంది. నీలక్షి ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. సూరజ్ మళ్ళీ ఎలా అన్నాడు, 6 నెలల తర్వాత నేను నీకు విడాకులు ఇస్తాను, చాలా డబ్బు కూడా ఇస్తాను, నువ్వు కొత్త జీవితం మొదలు పెట్టొచ్చు. ఆ మాటలు నీలక్షి గుండెను చీల్చేశాయి. విడాకులా అని ఆమె మెల్లగా అడిగింది. ఆమె ముఖం పాలిపోయింది. లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను సార్. సూరజ్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు? నీకు స్వేచ్ఛ కావాలి కదా, డబ్బుతో నీకు నచ్చినట్లు జీవించొచ్చు. అప్పటికే నీలక్షి పూర్తిగా విరిగిపోయింది. ఆమె ఏడుస్తూ సూరజ్ కాళ్ళ దగ్గర పడిపోయింది. లేదు సార్, నన్ను వెనక్కి పంపకండి. ఆమె చేతులు జోడించి వేడుకుంది. ఈ హవేలీలోనే ఉండనివ్వండి. నేను పని మనిషిలా ఏ మూలలో అయినా ఉంటాను. మీపై నాకు ఎలాంటి హక్కులు వద్దు. మీరు మీరు కావాలంటే ఇంకొకరిని పెళ్లి చేసుకోండి, కానీ నన్ను ఇక్కడి నుండి పంపించొద్దు. ఆమె కన్నీళ్లు సూరజ్ కాళ్ళపై పడ్డాయి. సూరజ్ షాక్ అయ్యాడు. ఇంతవరకు అతను స్వార్థపూరితమైన గర్విష్ట అమ్మాయిలని చూశాడు. కానీ నీలక్షి బాధ, ఆమె వేడుకోలు అతని మనసును కదిలించాయి. అతను మెల్లగా ఆమెను లేపాడు. వద్దు, ఏడవడం ఆపు. అతని గొంతు మొదటిసారి కొంచెం చాలా మృదువుగా ఉంది. నీలక్షి లేచింది, కానీ ఇంకా ఏడుస్తూనే ఉంది. సార్, నేను మీ దగ్గర ఏమీ అడగడం లేదు, ఆశించడం లేదు. నాకు బ్రతకడానికి ఒక చిన్న చోటు చాలు. ఈ ప్రపంచంలో నాకు వెళ్ళటానికి ఇంకెక్కడా ఇల్లు లేదు. నా జీవితం ఇప్పుడు మీ దయ మీదే ఆధారపడి ఉంది. ఆమె మళ్ళీ చేతులు జోడించింది. ఆ మాటలు సూరజ్ హృదయాన్ని తాకాయి. అతను లోతుగా ఊపిరి తీసుకున్నాడు. నీకు డబ్బిచ్చి స్వేచ్ఛ ఇవ్వాలని అనుకున్నాను, కానీ నీ మాటలు విన్న తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కొద్దిసేపు ఆలోచించి అన్నాడు సూరజ్. సరే, ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోను. నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నీలక్షి కళ్ళల్లో ఆశా కాంతి మెరిసింది. ఆమె తల వంచి థ్యాంక్ యూ చెప్పింది. కానీ ఆమె భయం మాత్రం ఇంకా పోలేదు సూరజ్ అన్న మాటలకు. సూరజ్ కూడా నీలక్షి మాటలకు అయోమయంలో ఉన్నాడు. భవిష్యత్తులో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని అతనికి తెలుసు. అదే సమయంలో హవేలీలో వసుంధర, అనన్య, నీలక్షి కనిపించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ అమ్మాయి అసలు ఎక్కడికి వెళ్ళింది అని వసుంధర అడిగింది. ఆమెను గదిలో బంధించి పెట్టాల్సింది అని అంది అనన్య నవ్వుతూ వెటకారంగా. బాధపడకండి, ఆ పని మనిషి పారిపోయినా సూరజ్ సార్కి ఏమాత్రం కూడా పట్టదు. తను భారీగానే అంగీకరించలేదు కదా. జైపూర్లోని రాతుడ హవేలీ ఈ రాత్రి వెన్నెలతో మెరిసిపోతుంది. కానీ ఆ రాజసమైన గదిలో మాత్రం నిశ్శబ్దం అల్లుముకుంది. సూరజ్ సింగ్ రాతోడు, నీలక్షి ఒకరికి ఎదురుగా ఒకరు నిలబడి ఉన్నారు. సూరజ్ ముఖంలో ఎలాంటి భావాలు కనిపించకపోయినా అతని కళ్ళల్లో మాత్రం ఒక విచిత్రమైన సంఘర్షణ కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా నీలక్షి ఎంత కష్టాలు భరించిందో, ఎన్నో బాధల్ని దాటి ఇక్కడికి చేరుకుందో అతను చూశాడు. అయినా తన నిర్ణయం మాత్రం ఏమాత్రం మారలేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే అని భావించాడు. సూరజ్ ఒక అడుగు ముందుకు వేసి మళ్ళీ ఆగిపోయాడు. అతని ముఖంలో బాధ చాలా క్లియర్ గా కనిపించింది. తనలో తానే ఒక యుద్ధం చేస్తున్నట్టుగా అనిపించింది. చివరికి అతను ఎలా అన్నాడు, నీలాక్షి,
నేను నీ మంచిగా ఆలోచిస్తున్నాను. నీ లక్ష్యం వెంటనే అడిగింది. నా మంచిగా? కానీ మీకు దూరంగా ఉండటంలో నా మంచి ఎలా ఉంటుంది సార్? మీరు నా భర్త, మీకు దూరంగా ఉండటం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. సూరజ్ ఆవేశంగా ఆమె భుజాలపై చేతులు పెట్టి అన్నాడు. మీనాక్షి, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నీ జీవితం అంతా ఎడారి ఇసుకలా ఖాళీగా రంగులేని జీవితం కావాలి అనుకుంటున్నావా? నీలాక్షి ఒక్కసారిగా తన మాటలకు ఆశ్చర్యపోయింది. నేనేమీ అర్థం చేసుకోలేకపోతున్నాను అంది. సూరజ్ బాధతో ఇలా అన్నాడు. నీ జీవితం అంతా ప్రజల మాటలు అవమానాలు భరిస్తూ గడపాల్సి వస్తుంది. నిజానికి నేను నీకు సరిపోయే భర్తను కాదు అని చెప్పి కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. నీలాక్షి ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. సూరజ్ నెమ్మదిగా మాట్లాడడం మొదలు పెట్టాడు. నీలాక్షి, నేను నీకు భర్తగా ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేను. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను ఆ సామర్థ్యాన్ని కోల్పోయాను. ఈ పెళ్లి పూర్తి కాలేదు. ప్రేమ ఉండదు, కుటుంబం ఉండదు. అయినా నువ్వు ఇక్కడే ఉండాలి అనుకుంటున్నావా? అతని గొంతు భారంగా మారింది. మొదటిసారి అతని కళ్ళల్లో బలహీనత కనిపించింది. నీలాక్షి అతని కళ్ళల్లోకి చూసింది. కొద్దిసేపు మౌనంగా నిలబడి తర్వాత చిరునవ్వు నవ్వింది. అదే నా విషయం అని అంది. సూరజ్ ఆశ్చర్యపోయాడు. నీలాక్షి ప్రశాంతంగా చెప్పింది. నేను ముందే చెప్పాను కదా సార్, నాకేమీ మీ ప్రేమ కావాలి, భారీగా కోరుకునే హక్కులు కావాలి నేనేమీ అనలేదు. నాకు నీ నీడ చాలు, బ్రతకడానికి ఒక చోటు చాలు. మీ బలహీనత కానీ ఏ లోపం కానీ నాకు ముఖ్యం కాదు. ఆమె మాటలు విని సూరజ్ మనసు కదిలిపోయింది. చిన్నప్పటి నుంచి అతను స్వార్థపరులను, అహంకారులను మాత్రమే చూశాడు. ఇలాంటి నిజాయితీ, విశ్వాసం అతను ఎప్పుడూ కూడా చూడలేదు. నీలాక్షి మళ్ళీ చెప్పింది. మా అమ్మ, మా అమ్మమ్మ నాకు ఒక విషయం నేర్పారు. ఒకసారి సింధూరం పెట్టిన వ్యక్తి జీవితాంతం భర్తే అని. ఈ జన్మలో నేను మిమ్మల్ని నా భర్తగా అంగీకరించాను. మీరు నన్ను భార్యగా భావించినా భావించకపోయినా నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. ఈ హవేలీ నుంచి నా శవం మాత్రమే బయటికి వెళ్తుంది. నేను బ్రతికినంత కాలం నీ నీడలోనే జీవిస్తాను. సూరజ్ ఆశ్చర్యంతో ఆమె వైపుకు చూస్తూ నిలబడ్డాడు. ఇంత సున్నితంగా కనిపించే అమ్మాయిలలో ఇంత ధైర్యం, ఆత్మబలం ఉంటుందని అతను అసలు ఎప్పుడూ ఊహించలేదు. నీలాక్షి మళ్ళీ ఇలా చెప్పింది. మా అమ్మ చెప్పేది సార్, నిజాయితీ, విశ్వాసమే నీ బలమని. మా అమ్మమ్మ చెప్పేది, భర్త ఎలా ఉన్నా అతడి నీడలో ఉండటమే స్త్రీ ధర్మమని. నేను ఆ మాటలను ఎప్పుడూ కూడా మర్చిపోలేదు. మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మీ భార్యనే. ఆమె మాటలు సూరజ్ హృదయాన్ని లోతుగా తాకాయి. అతని మనసులో ఉన్న గర్వం, అహంకారం క్రమంగా కరిగిపోతున్నాయి నీలాక్షి విషయంలో. మొదటిసారి నీలాక్షి మాటలను నమ్మాలని అతనికి అనిపించింది. చివరికి సూరజ్ ఎలా అన్నాడు. సరే నీలాక్షి, కాలమే నిర్ణయం తీసుకునిద్దాం. నేను నీకు అబద్ధపు వాగ్దానాలు చెయ్యాలి అనుకోవటం లేదు. నిలబెట్టుకోలేని మాటలు చెప్పను. నీలాక్షి చిరునవ్వుతో చెప్పింది. నాకు మీ వాగ్దానాలు అవసరం లేదు. భర్త భార్యల బంధం కేవలం శరీరానికి సంబంధించిందేనా? మీరు అర్థం చేసుకోలేరు. కానీ నా దృష్టిలో ఈ బంధం ప్రపంచంలోని అన్నిటికంటే గొప్పది అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. అయితే ఒక్కసారిగా ఆగి తిరిగి సూరజ్ వైపుకు చూసింది. ఆమె ఒక విషయం అర్థమైంది. సూరజ్ ప్రాబ్లం అతని శరీరంలో కంటే అతని మనసులోనే ఎక్కువగా ఉంది అని. ఆమె ఎదుట నిలబడి ఉన్నది కోపంతో తన బాధలను దాచుకున్న ఒక విరిగిపోయిన మనిషి అని ఆమె గ్రహించింది. నేను వెళ్తాను సార్, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు రాత్రంతా నిద్రపోలేదు, మీకు రెస్ట్ చాలా అవసరం. ఇప్పుడు బాగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె మాటల్లో ఉన్న ఆప్యాయత, శ్రద్ధ సూరజ్ మనసును బాగా తాకాయి. నీలాక్షి వెళ్ళిపోయిన తర్వాత సూరజ్ మంచంపై పడుకున్నాడు. ఈసారి అతను నిద్ర మాత్రలు తీసుకోలేదు. నీలాక్షి కన్నీళ్లు, ఆమె వేడుకోలు, ఆమె చెప్పిన మాటలు, అమ్మమ్మ, అమ్మ ఇచ్చిన బోధనలు అతని మనసులో తిరుగుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు నీలాక్షి గొంతు కూడా అతని చెవుల్లో మారుమోగుతుంది. మీరు రాత్రంతా నిద్రపోలేదు, ఇప్పుడు నిద్రపోండి సార్ అని. అతను ఒక్కసారిగా కళ్ళను మూసుకున్నాడు. ఆ మాటలే తనకి మళ్ళీ మళ్ళీ అతని మనసులో మారుమ్రోగాయి. నిద్రపోండి, నిద్రపోండి అని. చివరికి ఎన్నో సంవత్సరాల తర్వాత అతను మొదటిసారి ఏ మాత్రలు లేకుండా ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు సూరజ్. మరి సూరజ్కి అసలు ప్రాబ్లం ఏంటి అనేది మనం తెలుసుకుందాం తర్వాత.
అతని హృదయం మీద ఉన్న భారం అంతా తొలగిపోయినట్టుగా రాత్రి అతనికి ఎంతో ప్రశాంతమైన నిద్ర లభించింది. మరి చూద్దాం వచ్చే ఎపిసోడ్లో.